మనం కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అప్పటి వరకు అక్కడికి రాలేకపోయినందుకు బాధ కలుగుతుంది. అక్కడి నుంచి తిరిగి బయలుదేరాలనుకున్నప్పుడు మనసు ఆవేదన చెందుతుంది. అనుభూతుల సంకెళ్లను తెంపుకొని అక్కడి నుంచి బయటపడటం అసాధ్యంగా అనిపిస్తుంది. మన కనుల దాహం తీర్చే అక్కడి శిల్పాలను వదిలి రాలేక మనం కూడా ఒక శిల్పంగా మారిపోతేనే మంచిదేమో అనే భావన కలుగుతుంది. అలాంటి భావాలను అంకురింపచేసే భక్తితో కూడిన చారిత్రక ప్రదేశమే హంపి. విజయనగర రాజుల కాలంలో రాజధానిగా వెలుగొందిన హంపి 2వ భాగం ఈ వారం దివ్యక్షేత్రం. హంపిని కేవలం ఒక ఊరుగా చూడలేం, ఒక అధ్యాయంగా చదవలేం. ఇటు ఆలయాల పరంగా చూసుకున్నా, అటు చారిత్రక పరంగా చూసుకున్నా హంపి ఒక చరిత్ర. ఘనమైన శిల్పకళకు గ్రంథాలయం. సంగమ, తుళువ, సాళువ వంశరాజుల పాలనా కాలంలో హంపి అనేక కళలను ధరించింది. సంగీత, సాహిత్య, నృత్యాలకు కేంద్రంగా విరాజిల్లుతూ తరించింది. రాజుల కళాభిరుచిని, ఆధ్యాత్మికపరమైన విశ్వాసాలను, పాలనా పద్ధతులను కలిపి ఆవిష్కరించిన అందమైన ప్రదేశం హంపి. తుంగభద్రా నదీ తీరంలోని హంపి రామాయణంతో ముడిపడిన ప్రదేశం. హనుమంతుడు జన్మించినది, శ్రీరాముణ్ణి కలుసుకున్నది ఇక్కడేనని అంటారు. శ్రీరాముడు వాలిని వధించింది, సుగ్రీవుడికి పట్టాభిషేకం చేసింది ఇక్కడేనని చెబుతారు. ఇక పరమేశ్వరుణ్ణి భర్తగా పొందడం కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం, ఆదిదేవుడి ఆగ్రహజ్వాలకు మన్మథుడు దహించబడినది ఇక్కడేనని అంటారు. ఇలా ఇతిహాస, పురాణ సంబంధమైన సంఘటనలకు వేదికగా హంపి కనిపిస్తుంది. తరతరాల చరిత్రను ప్రవహింపచేస్తుంది. హంపి అనగానే విరూపాక్ష ఆలయం, విఠల మందిరం కంటితెరపై కదులుతాయి. హంపీకి ఈ 2 ఆలయాలు 2 కళ్ల మాదిరిగా కనిపిస్తాయి. పరమశివుడు కొలువైన విరూపాక్ష ఆలయంలోకి ప్రవేశిస్తే అడుగడుగునా ఒక అద్భుతం వికసిస్తుంది. అణువణువునా ఒక అనుభూతి పలకరిస్తుంది. ఈ 2 ఆలయాలు మనోహరమైన శిల్పకళతో కూడిన మంటపాలు ఈ క్షేత్ర వైభవానికి కొలమానంగా నిలుస్తాయి. అడుగుపెట్టిన యాత్రికుల హృదయాలను అమాంతంగా గెలుస్తాయి. ఇక్కడ ఏ నిర్మాణాన్ని చూసినా ఇంత అందంగా ఈ శిల్పాన్ని మలిచిన శిల్పి ఎవరా అనిపిస్తుంది. ఆ వెంటనే ఇంతటి అద్భుతమైన, అపూర్వమైన శిల్పాలను భిన్నం చేసిందెవరో అనిపిస్తుంది. ఒక ఆనందం వెంటనే ఒక ఆవేదన తొంగి చూడకుండా ఉండలేదు. ఎప్పుడో జరిగిన మతపరమైన దాడులు ఇప్పుడు కూడా మనసును కలవరపాటుకు గురిచేస్తాయి. అయితే అదృష్టవశాత్తు విరూపాక్ష ఆలయం గర్భాలయంలోని శివలింగం దెబ్బతినలేదు. అందువలన ఆనాటి నుంచి పూజా కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి.
విరూపాక్ష ఆలయానికి సంబంధించిన మరో అద్భుతంగా ఏకశిలా నంది కనిపిస్తుంది. ప్రధానమైన ఆలయానికి కొంత దూరంలో నందీశ్వరుడు దర్శనమిస్తాడు. విశాలమైన బండరాళ్లతో పేర్చిన వేదికపై ప్రత్యేకంగా నిర్మించిన మందిరంలో నందీశ్వరుడు కొలువై ఉన్నాడు. ఇక్కడి నందీశ్వరుణ్ణి చూస్తేనే ఈ క్షేత్ర ప్రాచీనత అర్థమైపోతుంది. భారీ ఆకారంతో కనిపించే బసవేశ్వరుణ్ణి దర్శించుకున్న అనంతరం అక్కడి మెట్ల ద్వారా హజారా రామాలయానికి చేరుకుంటూ ఉంటారు. హంపీలో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్న గొప్ప నిర్మాణంగా హజారా రామాలయం గురించి చెప్పుకోవచ్చు. హంపీ మొత్తం మీద అత్యంత సుందరమైన శిల్పకళ కలిగిన ఆలయం కూడా ఇదే అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. సువిశాలమైన ప్రదేశంలోని ఈ నిర్మాణం ఆలయం మాదిరిగా కాకుండా ఒక కోట మాదిరిగా కనిపిస్తుంది. ఆలయ ప్రాకారాలు కోటగోడలను గుర్తుకు చేస్తాయి. ఈ శైలిని బట్టి అప్పట్లో రాజకుటుంబీకులు మాత్రమే దర్శించుకున్న ఆలయంగా దీని గురించి చెప్పుకోవచ్చు. ఇక్కడి ప్రాకార కుడ్యాలు హజారా రామాలయ ప్రత్యేకతగా కనిపిస్తాయి. ఆలయం ముందు భాగంలోని ప్రాకారాలపై 5 వరుసల్లో అనేక శిల్పచిత్రాలు కనిపిస్తాయి. గుర్రాలు, ఏనుగులు, సంగీత, నృత్య సంబంధమైన శిల్పచిత్రాలు సమ్మోహితుల్ని చేస్తాయి. ఇందుకోసం అమర్చిన పొడవైన బండరాళ్లు ప్రత్యేకమైన ఆకర్షణగా నిలుస్తాయి. అప్పట్లో హంపీలో జరిగే దసరా ఉత్సవాలకు అద్దం పడుతున్నట్టుగా ఈ శిల్పచిత్రాలు కనిపిస్తాయి, కనువిందు చేస్తాయి. ఆలయంలోకి అడుగుపెట్టగానే అందమైన వేదికలు, ఆశ్చర్యాన్ని రేకెత్తించే స్తంభాలు, సుందరమైన మంటపాలు, నాజూకైన శిల్పాలు మనసు గోడలను మత్తుగా హత్తుకుపోతాయి. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి అందులోని దృశ్యాలను ఆలయంలోని గోడలపై శిల్పచిత్రాలుగా ఆవిష్కరించారు. వాల్మీకి మహర్షి శిల్పం నుంచి మొదలుపెట్టి రామాయణ శిల్పచిత్రాలను మొదటి నుంచి చివరి వరకు 4 వరుసల్లో ఒక క్రమపద్ధతిలో మలిచిన తీరు అద్భుతమనే చెప్పాలి. హంపీలో చూడవలసిన మరో ఆలయం అచ్యుతరాయ ఆలయం. హంపీని రాజధానిగా చేసుకుని పరిపాలించిన అచ్యుతరాయలు 1534లో ఈ ఆలయాన్ని నిర్మించారని చరిత్ర చెబుతోంది. అచ్యుతరాయల వారు నిర్మించిన ఈ ఆలయంలో ఒకప్పుడు వెంకటేశ్వర స్వామి మూర్తి ఉండేదని అంటారు. తిరువేంగళనాథ పేరుతో స్వామివారికి పూజాభిషేకాలు జరిగేవని చెబుతారు. అచ్యుతరాయల వారికి కళాభిమానిగా ఎంతో పేరు ఉండేదట. విఠలనాథుడు, డిండిమ, పురందరదాసు వంటి కవి పండితులను ఆయన సత్కరించినట్టుగా చరిత్రలో కనిపిస్తోంది. హంపీలో కొన్ని నిర్మాణాలు రాయలవారి కంటే పూర్వమే జరిగినప్పటికీ రాయలవారి కాలంలో జరిగిన నిర్మాణాలే ఎక్కువ. రాయలవారి కాలంలో హంపీ వైభవం పతాక స్థాయికి చేరుకుంది. రాయలవారి కాలం స్వర్ణయుగమైతే హంపీ స్వర్ణనగరంగానే చెప్పుకోవాలి. ఇక్కడి హేమకూట పర్వతంపై గల నిర్మాణాలు ప్రాచీన వైభవాన్ని ప్రతిబింబిస్తాయి. అనేక ఆలయాలతో, మందిరాలతో హేమకూటం తన ప్రాభవాన్ని చాటుతూ ఉంటుంది. బండరాళ్లను బహుసుందరాకృతులుగా మలిచిన తీరును మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ విశిష్టతను సంతరించుకున్న నిర్మాణాలలో మహర్నవమి దిబ్బ ఒకటి. దీనినే దసరా దిబ్బ అని కూడా పిలుస్తూ ఉంటారు. దసరా ఉత్సవాలు ఈ వేదికను కేంద్రస్థానంగా చేసుకుని సాగడం వలన దీనిని దసరా దిబ్బగా పిలుస్తూ ఉంటారు. తాను సాధించిన విజయానికి గుర్తుగా రాయలవారు 1513లో ఈ వేదికను నిర్మించినట్టుగా శాసనాల ద్వారా తెలుస్తోంది. 3 అంచెలుగా కనిపించే ఈ నిర్మాణం 4 వైపుల నుంచి మెట్లను కలిగి ఉండడం విశేషం. దసరా దిబ్బను చూసినప్పుడు పైకప్పు పడిపోయి వేదిక మాత్రమే మిగిలిపోయిందని అనుకోవడం సహజం. కానీ పైకప్పు నిర్మాణం జరగలేదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసేవారు ఎక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఈ వేదిక పైభాగంలోని 4 మూలల పెద్ద రంధ్రాలు ఉన్నాయి. ఆ రంధ్రాలలోకి బలమైన కర్రలను దించి వాటిని కలుపుతూ షామియానా తరహాలో తాత్కాలిక పందిరి వేశారనడానికి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. దసరా నవరాత్రుల సమయంలో మాత్రమే రాయలవారు ఈ వేదికపై స్వర్ణ సింహాసనంపై ఆసీనుడవుతారని విదేశీ యాత్రికులు తమ పుస్తకాలలో రాసుకున్నారు.
రాయలవారి కాలంలో దసరా నవరాత్రి ఉత్సవాలకు అనేక మంది రాజులు, సామంతులు సకుటుంబ సపరివారంగా వచ్చేవారని, వారంతా రాయలవారికి ఖరీదైన కానుకలు సమర్పించేవారని డొమింగో ఫీజ్ అనే గ్రీసు చరిత్రకారుడు తన పుస్తకంలో రాసుకున్నారు. దేశంలోని నలుమూలల నుంచి అనేక మంది కళాకారులు తరలివచ్చేవారని, దసరా ఉత్సవాలలో వాళ్లంతా ఉత్సాహంగా పాల్గొనేవారని చెప్పారు. అందమైన భవనాలు, వసతి గృహాలు, రాజుగారు బస చేసే భవనం, రథం, వీధి పక్కనే రత్నాలను రాసులుగా పోసి అమ్మడం తాను చూశానని ఆయన అన్నారు. దసరా దిబ్బపై కూర్చునే రాయలవారు సైనికుల కవాతును, కుస్తీ పోటీలను, విలువిద్య పోటీలను, సంగీత నృత్య పోటీలను తిలకించేవారని చెప్పుకొచ్చారు. దసరా దిబ్బ వేదికకి సంబంధించిన గోడ చుట్టూ కూడా అనేక శిల్పకళాకృతులను మలిచారు. వరుసలుగా ఆవిష్కరించిన ఈ శిల్ప చిత్రాలు ఆనాటి సామాజిక జీవన చిత్రానికి సంబంధించిన విషయాలను కళ్ల ముందుంచుతాయి. గుర్రాలు, ఏనుగులు, యుద్ధ సంబంధమైన, వేట సంబంధమైన దృశ్యాలు, సంగీత నృత్య సంబంధమైన శిల్ప చిత్రాలు ఆనందాశ్చర్యాలను కలిగిస్తాయి. ఈ వేదికపై నుంచుని ఒక్కసారి కళ్ళు మూసుకుంటే ఆనాటి దసరా ఉత్సవాలను మనతో కలుపుకొని మనం జరుపుకుంటున్నట్టుగా అనిపిస్తుంది. హంపీని దర్శించిన విదేశీ యాత్రికులు ఇక్కడి రాజభవనాల గురించి, అంతఃపుర భవనాల గురించి ప్రస్తావించారు. అంతఃపుర భవన సముదాయంలోనే రాణిగారి స్నానాల కొలను కూడా కనిపిస్తుంది. రాణుల స్నానాల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడిన వసతి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రాణుల కోసం ఇక్కడ ఈత కొలను కూడా ఏర్పాటు చేశారు. ఈత కొలను 4 వైపులా 4 రంధ్రాలు కనిపిస్తాయి. వీటిని బట్టి ఆ రోజుల్లో ఈత కొలనుపై తాత్కాలిక పైకప్పును ఏర్పాటు చేసేవారని అర్థమవుతోంది. ఇక ఇక్కడి పుష్కరిణిని చూస్తే రాతి పలకలను 1 నుంచి 5 వరుసలుగా పేర్చుతూ 5 అంచెలలో లోపలికి దిగేలా చేసిన నిర్మాణ విన్యాసం విస్మయుల్ని చేస్తుంది. దేశంలోని అత్యంత సుందరమైన కోనేర్లలో హంపి ఆలయానికి చెందిన ఈ కోనేరు కూడా నిలిచింది. ఈ కోనేరులోకి నీరు రావడానికి, లోపలి నీరు బయటకు పంపించడానికి అప్పట్లోనే చేసిన ఏర్పాటు ఔరా అనిపించక మానదు. ఇక్కడ జరిగిన చెప్పుకోదగిన నిర్మాణాలలో లోటస్ మహల్ కూడా ఒకటిగా కనిపిస్తుంది. తామర పువ్వు విచ్చుకున్నట్టుగా ఈ నిర్మాణం ఉంటుంది. అందువల్లనే దీనిని లోటస్ మహల్ అంటారు. రాయలవారు వేసవి సమయంలో ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ సేద తీరేవారని అంటారు. ఎందుకంటే లోటస్ మహల్ లోపల చాలా చల్లగా ఉంటుందని చెబుతారు. అలా ఉండటానికి అవసరమైన ఏర్పాట్లు నిర్మాణ సమయంలోనే చేయడం జరిగిందని అంటారు. రాయలవారు పేరు చెప్పగానే ఆయన చేసిన దండయాత్రలు మాత్రమే కాదు, దానధర్మాలు కూడా కనిపిస్తాయి. రాయలవారు ఎంతోమంది కవి పండితులను పోషించారు. ఎంతోమంది సంగీత నృత్య కళాకారులు ఆయన ఆస్థానంలోనే ఉంటూ సన్మాన సత్కారాలు అందుకున్నారు. ఇక రాయలవారు ఏ క్షేత్రానికి వెళ్లినా అక్కడి క్షేత్రాలకు ఆయన అందించిన విరాళాలు శిలాశాసనాలలో కనిపిస్తూనే ఉంటాయి. అలాంటి రాయలవారు నడయాడిన ఈ ప్రదేశంలో ఆయన దానధర్మాలకు నిదర్శనంగా, నిర్వచనంగా తులాభార మంటపం కనిపిస్తుంది. 2 పొడవైన రాతి స్తంభాలు అడ్డకమ్మీగా ఒక రాతి దూలం కనిపిస్తాయి. ఆ మధ్యలో అప్పట్లో త్రాసు వంటిది తగిలించి ఉండేది. విశేషమైన రోజులలో రాయలవారు బంగారు ఆభరణాలతో, మణిమాణిక్యాలతో తన బరువు తులాభారం తూగి ఆ మొత్తాన్ని పేదలకు పంచేవారని అంటారు. అందుకు నిదర్శనంగా రాయలవారి ఏలుబడిలోని ప్రదేశాలలో ఈ తులాభార మంటపం తప్పకుండా కనిపిస్తూ ఉంటుంది. ఇక హంపీలోని భారీ ఏకశిలామూర్తులుగా లక్ష్మీ నృసింహస్వామి, శశివకల్లు గణపతి ప్రత్యేకమైన మందిరాలలో దర్శనమిస్తారు. లక్ష్మీ నృసింహస్వామి మందిరం హేమకూట పర్వత ప్రాంతానికి సంబంధించిన ఆలయాల సమూహంలో ఒకటిగా కనిపిస్తుంది. స్వామివారు ఆదిశేషుణ్ణి పీఠంగా చేసుకుని ఆసీనుడై ఉంటాడు. ఆదిశేషుడు స్వామి శిరస్సుపై 7 పడగలను పరిచి కనిపిస్తాడు. ఈ మూర్తిని ఉగ్ర నృసింహుడిగా కూడా చెబుతూ ఉంటారు. స్వామివారి మూర్తి 6.7 మీటర్ల ఎత్తులో ఉంటుంది.
ఎంత భీకరంగా కనిపిస్తారో అంతే సుందరంగా అనిపిస్తారు. స్వామివారి విగ్రహం దెబ్బతిన్నప్పటికీ దేహంలోని తేజస్సు ఎంతమాత్రం తగ్గకపోవడం విశేషం. స్వామివారిని చూడగానే ఆయన సరసన లక్ష్మీదేవి లేదు కదా అనిపిస్తుంది. 1565లో జరిగిన మొఘల్ రాజుల దాడులలో అమ్మవారి మూర్తి దెబ్బతిందని చరిత్ర చెబుతోంది. అలా దెబ్బతిన్న మూర్తిని కమలాపురలోని మ్యూజియంలో చూడొచ్చు. స్వామివారి వీపు భాగంలో అమ్మవారికి సంబంధించిన ఒక చెయ్యి భాగం అలా ఉండిపోయింది. అలాంటి దృశ్యం చూసినప్పుడు మనసును పిండేసినట్టుగా అనిపిస్తుంది. విజయనగర రాజుల కాలంలో వినాయకుడికి కూడా అధిక ప్రాధాన్యతనిచ్చినట్టుగా తెలుస్తోంది. అందుకు నిదర్శనంగా ఈ ప్రాంగణంలో గణపతి మూర్తులు చాలానే కనిపిస్తూ ఉంటాయి. వాటిలో శశివకల్లు గణపతి ప్రాధాన్యతను సంతరించుకొని కనిపిస్తాడు. చుట్టూ గోడలు లేకుండా కేవలం స్తంభాలతో మాత్రమే నిర్మించిన మంటపం ఇది. విజయనగర రాజైన 2వ నరసింహకి విశ్వాసపాత్రుడైన చంద్రగిరి నివాసి ఇక్కడ ఈ మందిరాన్ని 1502లో నిర్మించాడని చరిత్ర చెబుతోంది. హంపీలో అందరూ తప్పకుండా చూడవలసింది పురావస్తు ప్రదర్శనశాల. హంపీలో ఏది కనిపిస్తే అటువైపు వెళ్లకుండా ముందుగా కమలాపురలోని పురావస్తు ప్రదర్శనశాలను దర్శించటం ఎంతో ప్రయోజనకరంగా అనిపిస్తుంది. హంపి ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది అంటే కాలక్రమంలో వస్తున్న మార్పులను ఇక్కడ చూడవచ్చు. అలాగే శిథిలమైన శిల్పాలను, అప్పట్లో ఉపయోగించిన ఆయుధాలు, జీవన విధానంలో ఉపయోగించిన పనిముట్లను, అప్పుడు చలామణిలో ఉన్న నాణాలను చూడవచ్చు. హంపీలో నడుస్తూ మనం ఒక్కో నిర్మాణాన్ని చూస్తూ వెళ్ళొచ్చు. హంపీని పైనుంచి చూస్తే ఎలా ఉంటుంది అనే ఒక ఆసక్తి చాలామందిలో ఉంటుంది. అందువలనే ఇక్కడి ప్రదర్శనశాలలో అలాంటి ఏర్పాటు చేశారు. విహంగ వీక్షణం చేసినట్టుగా హంపీని ఇక్కడ చూపిస్తారు. ఈ అనుభూతి చాలా కొత్తగా ఉంటుంది. అంతేకాదు ఆ తర్వాత హంపీలో ఏది ఎక్కడ ఉందనే ఒక అవగాహనతో ముందుకు వెళ్ళొచ్చు. అందువలన ముందుగా ఈ పురావస్తు ప్రదర్శనశాలను దర్శించడం అవసరం. ఇక్కడి సూర్యనారాయణమూర్తి ఆలయం, వరాహస్వామి ఆలయం, జలమహల్ కూడా చూడదగినవే. ఇక ఏనుగులను, గుర్రాలను సంరక్షించుకోవటం కోసం అప్పట్లో చేసిన నిర్మాణాలను మనం ఇప్పటికీ ఇక్కడ చూడవచ్చు. అయితే కొన్ని నిర్మాణాల శిథిలాలు మన కళ్ళకి కనిపిస్తూ ఉంటే మరికొన్ని నిర్మాణాలు నదిలో కలిసిపోయాయని అంటారు. ఆధారాలను గుర్తిస్తూ, ఆనవాళ్లను స్పర్శిస్తూ పొందే అనుభూతియే ఇక్కడికి వచ్చిన వారికి దక్కే యాత్రాఫలం. డొమింగో ఫీజ్ అనే గ్రీస్ చరిత్రకారుడు రాయలవారి వంటి వైభవం కలిగిన రాజును తాను చూడలేదని, ఆయన క్రమశిక్షణ, సంస్కారం తనని ఆశ్చర్యపరిచాయని తన పుస్తకంలో రాసుకున్నారు. అలాగే హంపీ లాంటి సుందరమైన నగరాన్ని కూడా తాను చూడలేదని చెప్పుకున్నారు. దీనిని బట్టి రాయలవారి కాలంలో హంపి అటు ఆధ్యాత్మిక పరంగా, ఇటు చారిత్రక పరంగా ఎంతటి వైభవంతో వెలిగిపోయిందనేది అర్థం చేసుకోవచ్చు. హంపీలో ఏం జరిగినా అందుకు తుంగభద్రే సాక్ష్యంగా ఉంటుంది. ఇక్కడ ఏం చూడాలన్నా తుంగభద్రతతో కలిగిన సాన్నిహిత్యంతోనే సాధ్యమవుతుంది. మహాశిల్పుల ఉలి శబ్దాలను సంగీతంలా వింటూ సాగిపోయిన తుంగభద్ర ఇది. రాయలవారి విజయాలను అష్టదిగ్గజ కవులతో కలిసి ఆయన సాగించిన కవితా గోష్ఠిని చూసిన తుంగభద్ర ఇది. సంగీత, నృత్య కళలను, ఉత్సవాలను, ఊరేగింపులను కనులారా చూసిన తుంగభద్ర ఇది.
హంపి వైభవాన్ని, మతపరమైన దాడుల కారణంగా మసకబారిన తీరును చూస్తూ నిస్సహాయంగా నిలిచిపోయిన చివరి ప్రేక్షకురాలు ఈ తుంగభద్ర. అలాంటి తుంగభద్రను ఆత్మీయంగా స్పర్శిస్తూ విజయనగర రాజుల కళాభిమానాన్ని స్మరిస్తూ అక్కడి నుంచి వెనుతిరగాలంటే మనసుకి అంతకు మించిన కష్టం మరొకటి ఉండదేమో. హంపి వెళ్లడానికి అనేక రవాణా సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. విమాన మార్గంలో హుబ్లీకి వెళితే అక్కడి నుంచి హంపీకి తేలికగా చేరుకోవచ్చు. ఇక రైలు మార్గం ద్వారా వెళ్లాలనుకునేవారు హోస్పేట్ రైల్వే స్టేషన్కి చేరుకుని అక్కడి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న హంపి దివ్యక్షేత్రానికి స్థానిక వాహనాలలో చేరుకోవచ్చు. తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.